ఆయనకి ముంబైలో ఒక కొడుకున్నాడు. ఆయనకి భార్య లేదు, నాకు భర్త లేడు, చివరిగా శైలుకి అమ్మలేదు. నేను శైలుకి అమ్మలా ఉండడం అంటే మీకింకా అర్థం కాలేదా? అందుకే పసిపిల్ల దగ్గర ఏదంటే అది వాగొద్దు అని చెప్పాను. చెప్తే విన్నారు కాదు. ఇప్పుడేమైందో చూడండి. నా మీద లేనిపోని బాధ్యతలు చూపించడం వెనక మీ అసలు ప్లాన్ ఇదన్నమాట. మీరు నా మీద చూపించిన ప్రేమ వెనుక ఇంత ప్రణాళిక ఉందన్నమాట. ఇందులో తప్పే ఉంది? ఎలాగూ ఊళ్ళో వాళ్ళంతా నీకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఇంకా ఇక్కడుండి నువ్వేం చేస్తావు? మాతో పాటు వచ్చి మేము చెప్పినట్టు ఉండొచ్చు కదా. నాకు అవసరం లేదు. నాకు ఈ ఊరి వాళ్ళు మీరు ఎవ్వరూ అవసరం లేదు. నాకు మా తాతయ్య బామ్మ ఉంటే చాలు. ముసలోళ్ళు వాళ్ళెంతకాలం నీకు తోడుగా ఉంటారు? హఠాత్తుగా ఒకరోజు పోతే నీకు ఎవరు దిక్కు? మామయ్య, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మంచి చెడు తెలియకుండా మాట్లాడితే మర్యాదగా ఉండొచ్చు చెప్తున్నాను. మంచి చెడులు నాకు బాగానే తెలుసు. అవి నువ్వు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. మేమింకా ఎన్ని రోజులు నీకోసం ఓపిక పట్టాలి? శివయ్య, ఏమిటా మాటలు? ఏమిటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? చూడండి, మీరు పవిత్రని కేవలం పెంచారు. నేను వాళ్ళ అమ్మకి స్వయాన అన్నని, తనకి సొంత మేనమావని. తనకి ఏం చేయాలో ఎలా చేయాలో మీకంటే నాకు బాగా తెలుసు. అది మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఇక మీదట పవిత్ర విషయంలో మీరు తలదూరిస్తే మీకే మంచిది కాదు. ఏంటి శివయ్య అలా బెదిరించినట్టు మాట్లాడుతున్నావు? పవిత్ర పరాయి పిల్లేం కాదు, మా మనవరాలు. మేం పెంచుకున్న బిడ్డ తను. అదే చెప్తున్నాను. మీరు తన్ని కేవలం పెంచిన వాళ్లే. నేను తన సొంత మేనమావని. చూడండి, పవిత్రని ఇక్కడ వదిలేసి నేను ససేమిరా వెళ్ళను. అంతే. మీ దగ్గర వదిలిపెట్టి వెళ్ళడం అస్సలు కుదరదు. ఇంకో విషయం చెప్తాను వినండి. పవిత్రను తీసుకెళ్లకుండా మేము ముంబైకి వెళ్లే ప్రసక్తే లేదు. అనవసరంగా అడ్డుపడి మీ పెద్దరికాన్ని పోగొట్టుకోకండి. అమ్మా పవిత్ర, ప్రయాణానికి సిద్ధంగా ఉండు. నువ్వు మాతో పాటు ముంబైకి వస్తున్నావు, అంతే. మావయ్య మనసులో ఇంత కుట్రుందని కనిపెట్టలేకపోయాను. ఇప్పుడు వాళ్ళ వెంట ముంబైకి ఖచ్చితంగా వెళ్లాల్సి వచ్చేలా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏదైనా హెల్ప్ చేసేది ఆది ఒక్కడే. వెంటనే తనకి ఫోన్ చేసి విషయం చెప్పాలి. ఫోన్ కనిపించట్లేదేంటి? శైలిని హాస్పిటల్కి తీసుకువెళ్లే కంగారులో ఎక్కడ పెట్టానో ఏంటో. ఎక్కడో పెట్టాను కదా.
చాలాసార్లు కాల్ చేసినట్టున్నాడు. ఢిల్లీకి మీటింగ్కి వెళ్లాల్సి వచ్చింది. మీ ఊరికి రాలేకపోతున్నానని చెప్దామంటే పవిత్ర ఫోన్ తీయడం లేదు. అసలు ఏం జరుగుతుందో ఏమో. అమ్మయ్యా, తనే కాల్ చేస్తుంది. ఏంటి పవిత్ర, అన్నిసార్లు కాల్ చేస్తే కనీసం కాల్ బ్యాక్ చేయవేంటి? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? అసలు నీకు నా కాల్ ఆన్సర్ చేసేంత టైం కూడా లేదా నీకు? అది పవి, నేనేదో ఎమోషన్లో అలా అన్నాను, దానికి ఏడుస్తావా? ఊరుకో ఊరుకో. అసలు ఏమైంది? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అది నన్ను మా మావయ్య వాళ్ళు ముంబైకి తీసుకువెళ్ళిపోతున్నారు. నన్ను మావయ్య వాళ్ళ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వాట్? అవునాది, నన్ను ముంబైకి తీసుకువెళ్ళి మా మావయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేసి శైలుకి అమ్మగా అక్కడే ఉంచుతారంట, ఇంకా పంపించరంట. విషయం నాకు తెలిసి నేను చచ్చిన ముంబైకి రానని మా మావయ్యతో చెప్తే మా తాతయ్య వాళ్ళని బెదిరించి నిన్ను ఎలాగైనా తీసుకువెళ్తాను, నువ్వు నోరు మూసుకుని మా వెంట రావాలి అని అన్నాడు. నిన్న రాత్రి శైలుకి జ్వరం అని హాస్పిటల్కి తీసుకువెళ్తే అమ్మవారి అగ్నిగుండానికి ఎదురొచ్చావని, అది ఊరి ఆచారాన్ని అవమానించడం అని ఊరి వాళ్ళు కూడా నన్ను వెలివేశారు. ఊరు నుంచి వెళ్ళిపోమ్మని చెప్తున్నారు. దాన్ని అవకాశంగా తీసుకుని మా మావయ్య ఇంకా రెచ్చిపోతున్నాడు. అది నాకు చాలా భయంగా ఉంది. నేను వీళ్ళెవ్వరికీ తెలియకుండా ఊరు నుంచి వచ్చేద్దామన్నా మా మావయ్య నన్ను ప్రతి క్షణం గమనిస్తూనే ఉన్నాడు. నేను తప్పించుకుని కూడా రాలేని పరిస్థితి. పవి, నువ్వేం కంగారు పడకు. నువ్వు ఫస్ట్ కూల్గా ఉండు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులకి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అది మా మావయ్య నా చుట్టూ వల పన్నినట్టు అనిపిస్తుంది. ఆ వలలో చిక్కుకోవడం తప్ప నాకు బయటపడే దారి కనిపించట్లేదు. పవి ప్లీజ్, నీకేం కాదు, వాళ్ళు నిన్నేం చేయలేరు. లేదా అది ఇక్కడ సిచ్యువేషన్స్ అన్ని మా మావయ్యకి అనుకూలంగా ఉన్నాయి. అందుకు నైట్ నన్ను ముంబైకి తీసుకువెళ్ళడానికి టికెట్ కూడా బుక్ చేశారు. నేను హోప్లెస్ అయిపోయాను. అది పవి ఫస్ట్ ధైర్యంగా ఉండు, నీకు ఏం కాదు. నిన్ను వాళ్ళు ఎలా తీసుకెళ్తారో నేను చూస్తాను. నువ్వు ఏం భయపడకు.